అందరికీ నమస్కారం. ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ మరి ఆవలోకల బాంబే గృహాలకి రావటం జరిగింది. మరి ఎన్నో సంవత్సరాల కిందట ఈ బాంబే గృహాలు నిర్మించడం జరిగింది. మరి ఈ రోజున రాజమహేంద్రవరం చాలా అద్భుతంగా అభివృద్ధి చెంది మరి ఆవలో ఉన్న బాంబే గృహాలు సెంటర్లోకి వచ్చి మంచి వాల్యుబుల్ ఏరియాగా అభివృద్ధి చెందింది. చాలా ఆనందదాయకం. మరి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరినీ కూడా చక్కగా ఇక్కడికి వచ్చి వాళ్ళ జీవన ప్రయాణం సాగిస్తున్నారు. మరి అటువంటి వారికి ఎప్పుడూ కూడా మా వంతు సహకారాలు అందిస్తూ ముందుకు వెళ్తుంటాం. మరి గతంలో ఇదే బాంబే గృహాల్లో క్యాన్సర్ క్యాంప్ని, అలాగే డెంటల్ క్యాంప్ని, ఐ క్యాంప్ని కూడా నిర్వహించడం జరిగింది. ఎంతోమంది పేషెంట్లకి మరి ఎన్నో రకాల వైద్య సహకారాలు అందించాం. మరి నేడు ఇక్కడ గల ప్రసాద్ అనే ఒక యువ నాయకుడికి సూచనల మేరకు మేము ముందుకు వచ్చి ఇక్కడ గల సుమారు 200 మంది పిల్లలకి ఆడుకుంటానికి చక్కటి వస్తువులను ఏర్పాటు చేయడం జరిగింది, కిట్స్ని. మరి ఇక్కడ చక్కటి గ్రౌండ్ ఉంది. ఇంత ఖాళీ ప్లేస్ గ్రౌండ్ చాలా అరుదుగా దొరుకుద్ది. మరి ఈ గ్రౌండ్ని అభివృద్ధి చెందించాలనే ఆలోచనతో మన ప్రసాద్ నన్ను సంప్రదించడం జరిగింది. మరి అటు మున్సిపాలిటీ వారి సహకారం తీసుకుంటూ మా యొక్క సలహాలతో ఈ యొక్క గ్రౌండ్ని ఒక రూపం చేయటం జరిగింది. ముందు దీన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చెందించి చక్కటి మరి ఒక ఆట స్థలంగా దీన్ని ఏర్పాటు చేస్తాం జరుగుద్దని ఈ సందర్భంగా చెబుతూ, మరి ముఖ్యంగా ఇక్కడ ఈ యొక్క కాలనీలో చాలా ప్రజా సమస్యలు వెల్లువెత్తు కనపడుతున్నాయి. అన్నిట్లోని కన్నా చాలా ప్రమాదకరమైంది, అనారోగ్యానికి మూలకారంగా ఉన్న సెప్టిక్ ట్యాంక్స్ యొక్క సమస్య చాలా పెద్ద సమస్య. ఇది గ్రౌండ్ కన్నా మరి లోతులో ఉంటాం. ఆ యొక్క వేస్ట్ బయటికి వెళ్ళకుండా ఇక్కడ ఆరోగ్యానికి ఎటువంటి అవకాశం లేకుండా పరిస్థితిని కలగజేస్తుంది. కాబట్టి మేము ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్ గారికి నేను గతంలోనే చెప్తూ జరిగింది. మేము రోటరీ క్లబ్ తరఫున మరి త్వరితగతిన మేము మరి ఈ యొక్క విలేకరుల ద్వారా తెలియజేస్తున్నాం. ఈ యొక్క సమస్యని తీర్చి వీళ్ళందరికీ ఆరోగ్యం చేకూరేలాగా సహకరించాలి. అదే రకంగా మరి అనేకమైన పార్కుల్లో ఈరోజు మున్సిపాలిటీ వారు మరి ఎక్సర్సైజ్కి సంబంధించిన ఐటమ్స్ని పెడతాం జరిగింది. మరి ఇక్కడ ఇంత పెద్ద గ్రౌండ్లో మరి పార్క్గా అభివృద్ధి చెందాకే మున్సిపాలిటీ వారు ముందుకు వచ్చి ఆ యొక్క ఎక్సర్సైజ్ చేసే యొక్క పరికరాలను కూడా ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్ళినట్లయితే ఇక్కడ ఉన్న 200 మంది పిల్లలు, అలాగే ఈ చుట్టుపక్కల 96 అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఈ 96 అపార్ట్మెంట్లో కూడా వచ్చి చక్కగా ఇక్కడ ఆహ్లాదకరంగా ఈ పార్కుని అభివృద్ధి చేస్తారని, దీనికి సంబంధించి మరి కావలసిన మొక్కల్ని మేము ఐకాన్స్ తరపున నాటుతామని, అదే రకంగా ఇక్కడ వాటర్ కన్వీనియంట్ కంపల్సరీ కావాలి కాబట్టి ముందు వాటర్ కన్వీనియంట్ని ఈ పార్కులో ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఏలిన వారిని వేడుకుంటూ, మరి యొక్క పర్యాయం ఒక్కసారి కమిషనర్ గారు ఇచ్చేసి ఇక్కడ మెయిన్ సమస్య డ్రైనేజ్. ఈ డ్రైనేజీ గతంలో మేము వెళ్ళి కలిసిన వెంటనే తెల్లారే కమిషనర్ గారు దాన్ని క్లీన్ చేస్తాం జరిగింది. 3 రోజులు తిరక్కండానే అది మళ్ళా నిండిపోయి ఇక్కడ దోమలకి పెట్టింది పేరుగా ఇవాళ బాంబే గృహాలు చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా ఇబ్బంది పెడుతున్నాయి. కాబట్టి వెంటనే డిపార్ట్మెంట్ వారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ డ్రైనేజీ శాశ్వత సమస్య, అలాగే లిఫ్ట్ ట్యాంక్స్ యొక్క పరిస్థితిని ఒక్కసారి ముందుకు వచ్చి సరిచేసినట్లయితే ఐకాన్స్ కూడా మా యొక్క సహకారాలు ఈ పార్క్కి అందిస్తాక ముందుకు వస్తుందని చెప్పి వారు కూడా మాకు అవకాశం ఇచ్చి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మున్సిపాలిటీ వారిని తెలియజేస్తూ, అలాగే లైటింగ్ ప్రాబ్లం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ ఈ పార్కులో చక్కటి కరెంటు ఏర్పాట్లు చేసినట్లయితే చక్కగా సాయంత్రం పూట మరి చిన్న గదుల్లో జీవించే ఈ యొక్క కుటుంబీకులు చక్కగా ఈ పార్కులోకి వచ్చి వాళ్ళ యొక్క చదువు కానీ ఆటలు కానీ కాస్త కూర్చుని మీటింగ్గా మాట్లాడుకుంటా కానీ కన్వీనియంట్ ఉంటుందని చెప్పి ఈ పార్క్ని అభివృద్ధి చేస్తాక ముందుకు రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్ చార్టర్ ప్రెసిడెంట్ సదా మీ సేవలో మీ తీగల రాజా. నమస్కారం.